భారత్ యుద్ధానికి సిద్ధమవుతోందా? బంగ్లాలో హిందూ వ్యతిరేక ధోరణి బలపడ్డ వేళ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. మన దేశంలోని నిరసనలపై వివరణ ఇవ్వాలని భారత రాయబారికి బంగ్లా సమన్లు పంపగా మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ షార్ట్ టర్మ్ యుద్ధాలకు సిద్ధంగా ఉండాలంటూ పిలుపివ్వడం సంచలనంగా మారిందని చెప్పొచ్చు. ఇక దీనికి వివరణ ఇవ్వాలంటూ భారత రాయబారికి బంగ్లా సమన్లు పంపడంతో ఇరు దేశాల మధ్య నిరసనలు కాస్త దౌత్య వివాదం దాకా వెళ్లాయి. ఇప్పటికే బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు సంబంధించి భారత్లోని పలు నగరాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇవి ఢిల్లీకి కూడా విస్తరించడంతో ఇరు దేశాల సంబంధాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. భారత వ్యతిరేక శక్తులను పెంచి పోషించే పాకిస్తాన్, బంగ్లాదేశ్ రెండూ కలిస్తే ఏమవుతుందో అనేది కాసేపు పక్కన పెడితే మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ ఓ ఘాటైన వార్నింగ్ ఇచ్చారు. సైనికులు ఎలాంటి యుద్ధాలకైనా సిద్ధం కావాలని, మనకున్న టెక్నాలజీతో షార్ట్ టర్మ్ వార్స్ తప్పవని సంకేతాలిచ్చారు. ఇదేం ఆషామాషిగా అల్లాటప్పగా చెప్పిన మాటేం కాదు. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు భారత్లో రక్తం మరిగేలా చేస్తున్నాయి. అందుకే వీధుల్లో, దేశ రాజధానిలో ఇంత పెద్ద ఎత్తున జనం బంగ్లాపై విరుచుకుపడుతున్నారు. ఇది గమనించే శరబానంద్ కూడా బంగ్లాకు మందులు పనిచేయనప్పుడు సర్జికల్ స్ట్రైక్ తప్పవని హెచ్చరించారు. ఈ మాటలు బంగ్లాదేశ్కు అర్థమైనా కాకపోయినా జరిగేది ఆగదు. అయితే ఈలోపే ఆపరేషన్ సింధూర్ టైంలో చావు దెబ్బతిన్న పాకిస్తాన్ మధ్యలో ఎంట్రీ ఇస్తోంది. బంగ్లాదేశ్పై దాడి జరిగితే ఆ దేశానికి మద్దతిస్తామంటూ ప్రకటించింది. బంగ్లాదేశ్ వెనుక తామున్నామంటూ ప్రగల్భాలు పలుకుతోంది. ఇలా ఒకరి వెనుక ఒకరు ఉండాల్సిందే కానీ యుద్ధ క్షేత్రంలో భారత సైన్యం ముందుకొస్తే పిక్కబలం చూపడంలో ఈ రెండు దేశాల్లో ఏది ముందు ఏది వెనక అనేది తేల్చుకోవాల్సింది. గత వారంలో కూడా అనిల్ చౌహాన్ యుద్ధం గెలవాలంటే మాటలు కాదు చేతలు అని చెప్పారు. బహుశా మరి అది పాక్ను దృష్టిలో పెట్టుకుని చెప్పుంటారు. ఈ మధ్య ఆయన తరచూ త్రివిధ దళాల సమన్వయం గురించి ప్రస్తావిస్తూ ఉన్నారు. అలానే 6 దేశాలతో మనకు యుద్ధం తరహా ఘర్షణ వాతావరణం ఉందని, వాటన్నింటికీ రెడీగా ఉండాలని, టెక్నాలజీ అప్గ్రేడ్ చేసుకోవాలని సైన్యానికి సిడిఎస్ చెబుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా షార్ట్ టర్మ్ వార్ ప్రస్తావన వచ్చింది. ఒకవేళ బంగ్లాదేశ్పై యుద్ధమే చేస్తే అది ఎలా ఉంటుంది? కేవలం వైమానిక దాడుల ప్రస్తావన రాకపోవచ్చు. ఎందుకంటే ఆ దేశం మనతో కయ్యానికి దిగాలనే ఆలోచన కూడా ఉండకపోవచ్చు. మరి ఎలా యుద్ధం చేయాలి? అదే దౌత్యపరంగా, ఆర్థిక పరంగా అష్టదిగ్బంధం చేస్తే బంగ్లాదేశ్ పాలకుల దరిద్రం ఏంటో వారికే తెలిసొస్తుంది. అందుకే ఈ కోణంలోనే కేంద్రం చర్యలు తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి.